పవర్ పర్చేజ్ చేయడానికి కోసం రోజుకు ఎంత ఖర్చు చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే మేడిగడ్డ లాగానే యాదాద్రి భద్రాద్రిని కూడా మారుస్తారా? భద్రాద్రి పవర్ ప్లాంట్ అను. మూడో క్వశ్చన్ సార్, ఇరిగేషన్ అంటే గత ప్రభుత్వం ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇస్తున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది. ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ జీపీఎఫ్లు ఇవ్వట్లేదు. రోజుకు వందలాది మంది సెక్రటరీకి వస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడులోగా క్లియర్ చేస్తారు? మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించాలి. ఈ ప్రభుత్వం ముందుగా పేదలకి ఉద్యోగస్తులకి చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకునేటువంటి వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది. సరే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ గురించి బిల్స్ గురించి సరే మీ ప్రయారిటీ ఏంటో నాకు తెలియదు, కానీ మా ప్రయారిటీ మాత్రం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి పనికొచ్చే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన జీతాలే ఎప్పుడూ మొదటి వారంలో ఇవ్వలే. మీరు గత కొన్ని సంవత్సరాలుగా అది 10, 12, 15 కొద్దిమందికి అయితే నెలల తరబడి పెండింగ్ లో పెట్టారు. మేము వచ్చినటువంటి ఈ 3 నెలల్లోనే మొదటి నెల 2 నెలల్లో కొంత స్ట్రీమ్ లైన్ చేసి ఈ మార్చి నెలలో ఫస్ట్ నాడే రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. మొదటి తారీఖు నాడే మొత్తం 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్ కి 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, అట్లాగే 2,88,000 పెన్షనర్స్ కి ఆన్ 1st March 2024 వాళ్ళ అకౌంట్స్ డబ్బులు ఇచ్చాం. This is what shows our commitment and concern towards your financial discipline first. సో ఎంతో నిబద్ధత ఉంటే తప్ప ఇంత కేవలం 2 నెలల్లోనే మేము సరిచేసి 3వ నెలకు వచ్చే వరకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇచ్చాం. అట్లాగే మేము ఇంకా ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం కొన్ని వీళ్ళతో పాటు. అంగన్వాడీ వర్కర్స్, పేదవాళ్ళు, చిన్న చిన్న స్కూల్లో పాఠాలు మహిళలు, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజనం వండి పెట్టే ఆయా స్కూల్స్ లో ప్రయారిటైజ్ చేస్తూ ఉన్నాం. నెలల తరబడి వాళ్ళకి జీతాలు లేవు. ఏఎన్ఎంస్ నెలల తరబడి లేవు. మేము ప్రయారిటైజ్ చేసుకొని ఆశా వర్కర్స్ కి, అంగన్వాడీస్ కి, ఆయాలకి, మధ్యాహ్న భోజనం వంట చేసి పెట్టే వాళ్ళకి, అట్లాగే ఇంకా ఈ రకంగా మరీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మహిళలు మన సమాజానికి కావాల్సిన సేవ చేస్తూ ఆ భరిస్తున్నటువంటి వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఇది మా కమిట్మెంట్, కన్సర్న్. అట్లాగే మీకు ఇప్పుడే చెప్పాను, ఇక మీరు చిన్న చిన్న వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదని అన్నారు. సార్ మేము అసలు రాగానే మొదలుపెట్టిందే ముందు 10 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముందు వాళ్ళ బిల్స్ క్లియర్ చేయండి అని చెప్పి. ఎన్ని బిల్లులండి మీరు పెండింగ్ పెట్టిపోయింది? 40,000 కోట్లు అండి, 40,000 crores. ఏంది ఇది? పని చేపించుకుంటారు వాళ్ళు బిల్లులు ఇస్తారు. సో ప్రయారిటీ చేసుకొని మరి కింది స్థాయిలో చిన్న చిన్న ఉన్నటువంటి వాళ్ళ ముందు చేసుకుంటూ వస్తా ఉన్నాం. అట్లాగే మిగతా వాళ్ళకి కూడా చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పేద ప్రజలకు మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్యారంటీలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ మేము బడ్జెట్లో మేము కేటాయించింది ఒకసారి చూడండి. రైతు భరోసాకి 15,075 కోట్లు, 15,075 crores మేము బడ్జెట్లో మార్క్ చేసాం రైతు భరోసా కోసం. చేయూత కోసం 14,860 కోట్లు దీంట్లో కేటాయించాం. ఇందిరమ్మ హౌసెస్ రేపొద్దున 11వ తారీఖు నాడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్ళు ఊరబెట్టారు. ఉన్న ఇల్లు బాగొడుతుంది,
ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రైతు నేను చెప్పాం. రేపు భద్రాచలంలో 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం. అనదర్ మైల్ స్టోన్. దయచేసి ఇది పేదల కోసం పెట్టింది. అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ కోసం 7,230 కోట్లు, అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ వాళ్ళ కోసం 4,084 కోట్లు ఇస్తూనే ఉన్నారండి ప్రతి నెల. వాళ్ళకి ఎక్కడ బకాయిలు పెట్టలేదు కదా. వాళ్ళలాగా మేము ఫ్రీగా ఇస్తున్నాం ఎక్కడమ్మా అని చెప్పి వాళ్ళ టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఆర్టీసీని మునదీసే కార్యక్రమం చేయలే. పెండింగ్ ఉన్నటువంటి బాండ్స్ ఉంటే కూడా వాటికి కూడా డబ్బులు రిలీజ్ చేసేవాడు. ప్లస్ టికెట్లకు సంబంధించి ప్రయాణం చేసే మహిళలకు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం. గృహజ్యోతికి సంబంధించి 2,418 కోట్లు కేటాయించాం. రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,065 కోట్లు కేటాయించాం. ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి కింద 723 కోట్లు కేటాయించాం. మొత్తం 53,196 కోట్లు వీటికి కేటాయించి మేము ప్రయారిటైజ్ చేసి అందిస్తా ఉన్నాం.